హలో, వెల్కమ్ టు శ్రీపర్ణి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండ్ ఆల్మోస్ట్ అన్నీ కూడా గోల్డ్ రెప్లికా కలెక్షన్స్ అన్నీ కూడా మీకు చూపించేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకోవాలి వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. ఆన్లైన్లో పర్చేస్ చేయలేని వాళ్ళు రెడీగా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ అదాలత్ సర్కిల్ నియర్ డిమార్ట్ బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. సరే, ఇవాళ కలెక్షన్లోనైతే ఫస్ట్ I would like to show the beautiful items in a pearl and coral combination lo beautiful mala. This is pendant itself is very very unique and mala kuda chaala smooth ga vachesindi. Ikkada allika chuseskondi, ee pearl and coral combination lo unna allika chudandi enta royal ga enta neat ga undi ani. Okay, అండ్ కంప్లీట్గా గోల్డ్ పాలిషింగ్లో వచ్చేస్తుంది మాల అంతా కూడా. ఆల్మోస్ట్ దిస్ ఈజ్ 18 ఇంచెస్లో మాల ఉంటుంది. పెండెంట్ వచ్చేసి ఇది ఇంత పెద్దగా ఉంటుంది కాబట్టి మీకు ఇది మాల కనిపించడం ఎలా ఉంటుందంటే ఈ లెంత్ కౌంట్ అవుతుంది కాబట్టి 22 ఇంచెస్ వరకు వచ్చేస్తుంది అన్నమాట. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది యాజ్ ఇట్ ఈస్గా గోల్డ్ రెప్లికా లాగా ఉన్న కలెక్షన్. అంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చేసింది. యూ కెన్ సీ హియర్ ఈ అన్కట్ స్టోన్స్ అవ్వచ్చు, ఈ కోరల్ అవ్వచ్చు, ఎంటైర్ థింగ్ అవ్వచ్చు. దిస్ ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఓకే, కంప్లీట్గా గోల్డ్ పాలిషింగ్లో ఉంది, నీట్ ఫినిషింగ్లో ఉంటుంది. అండ్ మీకు బ్యాకర్ పార్ట్ వచ్చేసి మీకు ఇది ఇలా వచ్చేస్తుంది అనమాట. చైన్ అనేది ఇట్ ఈస్ లుకింగ్ రియలీ రియలీ గ్రేట్. జస్ట్ మీరు ఇలా నల్ల పూసలో ప్లెయిన్ దాంట్లో ఈ కోరల్ పెండెంట్ వేసినా ఎలా వేసినా బాగుంటుంది. 890 ఇస్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, దెన్ విల్ మూవ్ వన్ బ్యూటిఫుల్ కలెక్షన్ దట్ మస్ట్ బి ఎ డైమండ్ రెప్లికా కలెక్షన్ అనమాట. ఎంత నీట్గా ఉంది అంటే హ్యాపీగా వితౌట్ ఎనీ హెసిటేషన్ మనం వేసేసుకోవచ్చు. దీస్ ఆల్ ఆర్ ద పర్ఫెక్ట్ సీజెడ్లో ఏడీ పాలిషింగ్లో స్టోన్స్ ఇవన్నీ కూడా డైమండ్ పాలిషింగ్లో వచ్చేస్తుంది. ఇయర్ రింగ్ అండ్ దిస్ సెట్ ఈజ్ వెరీ వెరీ ప్రీషియస్. మీకు పుష్ బ్యాక్ వచ్చేస్తుంది ఇలాగా, బగర్ స్టోన్స్ వచ్చేస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా. ఈ స్టోన్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఏంటంటే నీట్నెస్ చాలా 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 బాగుంటుంది. నీట్నెస్ చాలా బాగుంటుంది. దీని బ్యాకర్ పార్ట్ వచ్చేసి మీకు ఇట్లా వచ్చేస్తుంది. This is very 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 pretty, looking so and so and so great. Okay, and the price for this is 1650. బ్యాక్ అంతా కూడా మీకు గోల్డ్ చైన్ వచ్చేస్తుంది. లుక్ వైజ్గా సో రియలిస్టిక్, సో అండ్ సో న్యాచురల్. చెప్తున్నాను కదా, మీరు హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు. అండ్ పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. ఇదంతా కూడా స్టోన్ అంతా కూడా మీకు పుష్ బ్యాక్ వచ్చేస్తుంది, బ్యాక్ సైడ్ పార్ట్ అంతా కూడా. అండ్ నీట్గా ఉంటుంది అనమాట ఈ స్టోన్ ఫిట్టింగ్ అనేది. 1650 ఇస్ ద ప్రైస్. The next is this is ఇవన్నీ వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా గ్లాస్ బీడ్స్ వచ్చేసాయి. గ్లాస్ బీడ్స్ వచ్చేసి అలివ్ గ్రీన్ కలర్లో ఉంటాయి. మధ్యలో ఏంటంటే డార్క్ కలర్ బీడ్స్తో డార్క్ గ్రీన్స్ ఉన్నాయి చూసారా, స్పిన్నల్స్, వాటితో టచ్అప్ ఇచ్చేసాము. టచ్అప్ ఇచ్చేసి డైమండ్ రెప్లికాలో పెండెంట్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఆ పెండెంట్ పైన అంతా కూడా మీకు వర్క్ వచ్చేస్తుంది స్టోన్ మీద. అవుట్లైన్ అంతా కూడా సీజెడ్లో జిజే పాలిషింగ్లో వచ్చేస్తుంది. అండ్ దిస్ వన్ అండ్ మధ్యలో అంతా కూడా గ్రీన్ టచ్. డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఉండి జస్ట్ పేస్టల్ కలర్స్ ఆఫ్ శారీస్ మీదకి వేయాలి. దట్ మస్ట్ బి యూనిక్ అండ్ అప్ టు ద మార్క్ జ్యువెలరీ కావాలి అనుకుంటే కనుక ఇది హ్యాపీగా చూసేసుకోవచ్చు. ఎందుకంటే పెండెంట్ ఫినిషింగ్ ఈజ్ వెరీ వెరీ రాయల్ అండ్ లుక్ వైజ్గా చాలా డీసెంట్గా ఉంది. దిస్ బిగ్ సైజ్ ఆఫ్ స్టోన్ వచ్చేసి దాని మీద వర్క్ వచ్చేసరికి ఏంటంటే ఆ రాయల్నెస్ ఆఫ్ ద స్టోన్ అనేది ఎలివేట్ అవుతుంది బాగా. యూ కెన్ సీ ఒక్కొక్క యాంగిల్లో డైవర్షన్ చేస్తున్న కొద్దీ స్టోన్ లైటింగ్ పడుతున్న కొద్దీ వేరియేషన్స్ అవుతున్నాయి. బట్ ఓవరాల్గా గ్లాస్ బీడ్స్ అయితే షైనింగ్లో నీట్నెస్లో అయితే చాలా చాలా బాగున్నాయండి.
మంచి పేస్టల్ కలర్స్ ఉన్న శారీస్ మీదకి వేయాలంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా ప్రెటీగా వచ్చేస్తాయి. మెయిన్ థింగ్ ఏంటంటే స్టోన్ మీద వర్క్ వచ్చేసరికి లుక్ బాగుంది. అండ్ మీకు ఈవెన్ కింద ఉండే డౌన్లో ఉండే స్టోన్స్ కూడా మీకు ఇలా త్రీ స్టోన్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో దాంతో ఏంటంటే దీనికి డిజైనర్ లుక్ వచ్చేసింది. నోవేర్ ఇట్ సీమ్స్ టు బి 1 గ్రామ్. లుక్ వైజ్గా చాలా డీసెంట్గా ఉంది. అండ్ క్వాలిటీ ఆల్సో వెరీ వెరీ ఎక్సలెంట్ క్వాలిటీ. అది బీడ్స్ క్వాలిటీ అయినా అవ్వచ్చు, పెండెంట్ క్వాలిటీ అయినా అవ్వచ్చు, ఈవెన్ మధ్యలో యూజ్ చేసిన బీడ్స్ కూడా ఎంత క్వాలిటీ అనేది మీరు చూడండి. దెర్ ఈస్ నో వేర్ ఆఫ్ సింథటిక్ అనేది అసలు వాడలేదు. బాగుంటాయి, క్వాలిటీ ఆఫ్ ద బీడ్స్ బాగుంటాయి. అండ్ ఫినిషింగ్, మేకింగ్, ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్. మేబీ ఇందులో మీరు ఇన్ఫ్యాక్ట్ గోల్డ్లో మాడిఫై చేయించుకోవాల్సింది ఏంటంటే పెండెంట్. బట్ దీనికి వెళ్ళి డైమండ్లో పాలిషింగ్లో లేదంటే రియల్ డైమండ్లో వెళ్ళి మేక్ చేయించుకోవాల్సిన అవసరం రైట్ నౌ అయితే ప్రెసెంట్గా అవసరం లేదని అనుకుంటున్నాను. 1650 ఇస్ ప్రైస్. And the next is this one. This is a beautiful Italian chain. మీకు మంచి మోడర్న్ లుక్ వచ్చేస్తుంది ఇలాంటి చైన్స్తో. మీకు ఇది ఇటాలియన్ చైన్ వచ్చేసి కిందంతా కూడా ఫైన్ క్వాలిటీ ఆఫ్ విక్టోరియన్ పాలిషింగ్లో వచ్చేస్తుంది. స్టోన్ క్వాలిటీ చాలా హైగా ఉంది. ఇక్కడ మీకు ఏంటంటే అమితిస్ట్ ఎలా వచ్చేసిందంటే డబల్ కట్లో వచ్చేసింది అనమాట స్టోను. సో దాంతో ఏంటంటే అది రియల్ అమితిస్ట్ స్టోన్ లుక్ వచ్చేసింది. దిస్ ఈజ్ అ లైట్ రోజ్ బేబీ పింక్ చైన్. దానికి ఏంటంటే ఇలా విక్టోరియన్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ విక్టోరియన్ పాలిషింగ్ అని కూడా చెప్పను, డైమండ్ లుక్లో వచ్చేసింది కంప్లీట్గా. ఓన్లీ బ్యాకర్ పార్ట్ మాత్రం లిటిల్ బిట్ విక్టోరియన్ అనిపిస్తుంది మీకు. ఫ్రంట్ అయితే స్టోన్ ఎలివేషన్ ఎక్కువగా ఉంది. అండ్ ఇయర్ రింగ్ కూడా చాలా ప్రెటీగా ఉంది. యూ కెన్ సీ హియర్ పుష్ బ్యాక్ వచ్చేసింది. వెరీ క్లాసీ లుక్ ఐటమ్ దిస్ ఈస్. ఓకే, ఫాలింగ్ శారీస్ మీదకి అలా ఎలాంటి శారీస్ మీదకైనా లుక్ అయితే చాలా చాలా డీసెంట్గా ఉంది, న్యాచురల్గా రియలిస్టిక్గా ఉంది. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1550. ఈ పెండెంట్ అనేది మీరు ఇంకా దేనికైనా వాడుకోవచ్చు. మేబీ యూ కెన్ యూస్ ఫర్ ద సింపుల్ బ్లాక్ బీడ్స్ ఆర్ పర్ల్స్, సమ్ అదర్ పర్పుల్ బీడ్స్, ఎనీథింగ్ ఆఫ్ ఎమితిస్ట్ అలా వాడుకోవచ్చు. అండ్ మేకింగ్కి అయితే ఆప్షన్ కూడా ఉంది, మీరు సైడ్స్ నుంచి కూడా మేక్ చేసేసుకోవచ్చు. దట్ ఈస్ చాయిస్ ఈస్ యువర్స్. మీరు దీన్ని ఎలా మేక్ చేసేసుకుంటారు, ఎలా డిజైన్ చేసుకుంటారు అనేది మీ చాయిస్. బట్ ఎలా వేసినా మేకింగ్ లేకుండా జస్ట్ ఇలా ప్లెయిన్ చైన్స్ లైక్ ఇటాలియన్ చైన్స్కి అలా వేసినా, రోజ్ గోల్డ్ వాటికి వేసినా, లేదు ఇంకా దేనికి వేసినా కూడా ఇది అద్భుతంగా ఉంటుంది. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఈస్ దిస్ వన్. ఇది వచ్చేసి ఏంటంటే మీకు కంప్లీట్గా రియల్ బీడ్స్లో వచ్చేస్తుంది అనమాట. మీరు కొంచెం క్లోజప్లో చూడండి. దీస్ ఆర్ నాట్ ద స్పిన్నల్స్, స్పిన్నల్ బీడ్స్ కావు ఇవి, సీజెడ్ బీడ్స్ ఇవన్నీ కూడా. సీజెడ్ బీడ్స్ వచ్చేసాయి గ్రీన్, దానికి తోడు మధ్యలో ఏంటంటే రియల్ సరోస్కి పర్ల్స్ వచ్చాయి. మీకు ఇక్కడ ఈ బీడ్స్ షైనింగ్, ఈ క్వాలిటీ ఇది చూస్తేనే అర్థమవుతుంది ఇది దిస్ ఈజ్ ఎ రియలిస్టిక్ ఐటమ్ అని. నక్షీ వర్క్ వచ్చేసింది విత్ అన్కట్ స్టోన్స్. కిందంతా కూడా మళ్ళీ సీజర్ డ్రాప్స్ వచ్చాయి విత్ పర్ల్. కంప్లీట్లీ నక్షీ వర్క్. డీటెయిలింగ్, ఈ స్మూత్నెస్, ఈ గ్రీన్ అండ్ పర్ల్ కాంబినేషన్, సూపర్. లాంగ్ లెంత్లో వచ్చేస్తుంది మీకు. బ్యాకర్ పార్ట్ వచ్చేసి పెండెంట్ ఇలా వచ్చేస్తుంది. మేకింగ్, ఈ డీసెన్సీ, ఈ అల్లిక, ఈ బీడ్స్ పేర్చిన విధానం ఎక్సలెంట్. మీరు గోల్డ్లో వెళ్ళినా మేకింగ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే ఉంటుంది. ద ఓన్లీ థింగ్ ఏంటంటే మేబీ పెండెంట్లో స్టోన్స్ కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి, స్మాల్ మైన్యూట్ డిఫరెన్స్ ఏమైనా ఉండాలి అంతే తప్ప. అంటే నౌడేస్ వర్క్ అనేది అంత సొఫిస్టికేట్ అయిపోయింది, అంత స్మూత్గా వచ్చేస్తాయి బీడ్స్ కానీ, పనితనం కానీ ఒక 100 times పెరిగిందని చెప్పొచ్చు. నేనైతే అలాగే చెప్పేస్తాను, 100 రెట్లు
ఆ పనితనం అనేది స్మూత్నెస్ వచ్చేసింది 1 గ్రామ్ గోల్డ్. 2400 is the price. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ చేసేసుకోండి. మంచి లాంగ్ లెంత్లో వచ్చేస్తుంది, అరౌండ్ 26 inches లెంత్లో సుమారుగా ఉంటుంది. దిస్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఇదిగో బ్యాకర్ పార్ట్ ఇట్లా వచ్చేసి సైడ్స్ కూడా వెనకాలకి మార్క్స్ వచ్చేస్తాయి. మేకింగ్ అంతా ఇదిగో ఇలా ఉంటుంది. ఇంతకు మించి చూసుకోవడానికి ఏం ఉండదు అసలు. ఆ స్మూత్నెస్, ఆ ఫినిషింగ్, దిస్ ఈజ్ రియలీ రియలీ మార్వలెస్. దిస్ ఈజ్ రియలీ రియలీ వండర్ఫుల్. 2400. దిస్ ఈజ్ వన్ మోర్ నక్షి వర్క్లో. ఇది ఇంకొక బ్యూటిఫుల్ చౌకర్ అండి. కంప్లీట్గా నక్షిలో వచ్చేస్తుంది. మధ్యలో అంతా కూడా కుందన్ అండ్ రూబీ, ఎమరాల్డ్ అండ్ గ్రీన్ స్టోన్లో కుందన్ వచ్చేసి నక్షి వర్క్లో డీటెయిలింగ్ వచ్చేసి చాలా బాగుంటుంది. పర్ల్ గ్రీన్ అండ్ బ్యాక్ వచ్చేసి అంతా కూడా పర్ల్స్లో, సెమీ ప్రీషియస్ పర్ల్స్లో అల్లిక వచ్చేస్తుంది. ఈ మధ్యలో ఈ సెంటర్ పీస్ ఒకటి వెరీ వెరీ అట్రాక్టివ్ అండ్ వెరీ వెరీ రియలిస్టిక్గా ఉంటుంది. మనం గోల్డ్లో కనుక చేత చేయిస్తే ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే అంతే స్మూత్గా, అంతే న్యాచురల్గా ఉంది. నక్షి వర్క్లో వచ్చేసి డీటెయిలింగ్, స్మూత్నెస్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. 1800 is the price. Pearl green combination is excellent. ఈ నక్షి వర్క్లో ఈ డీటెయిలింగ్ అవ్వచ్చు, ఈ స్మూత్నెస్ చాలా చాలా బాగుంది. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈస్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్. మీకు ఇక్కడ కనిపించేది అంతా కూడా పోటా స్టోన్ అండి. హై క్వాలిటీ ఆఫ్ ద పోటా స్టోన్. నాకు తెలిసి ఇది మీది మన రియల్ గోల్డ్లో చూసి ఉండొచ్చు ఇలాంటి సెట్. ఇన్ జనరల్గానైతే రియల్ గోల్డ్లోనే వస్తుంది, ఆర్టిఫిషియల్లో తక్కువ. సో అందుకని చెప్పేస్తున్నాను, మీరు ఏమైనా రియల్ గోల్డ్లో చూసి ఉండొచ్చు అని. వై? బికాస్ దిస్ ఈజ్ ఎ 2-in-1 సెట్. యూ కెన్ సీ హియర్. ఇదంతా కూడా కెంపు అండ్ ఇవన్నీ వచ్చేసి ఏంటంటే పర్ల్ గ్రీన్, పర్ల్ రూబీ, పర్ల్ గ్రీన్ అలా ఆ మిక్సింగ్లో వచ్చేస్తుంది. ఒకవైపు ఒక యాంగిల్లో చూస్తే కంప్లీట్గా కెంపు స్టోన్స్తో వచ్చేస్తుంది, ఇంకో యాంగిల్లో చూసేస్తే కంప్లీట్గా గ్రీన్ స్టోన్లో వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది మాల అంతా కూడా గ్రీన్ కాంబినేషన్. దిస్ ఈస్ గ్రీన్ అండ్ పర్ల్. పచ్చల హారం ఒకవైపు అండ్ అవుటర్ అంతా కూడా మళ్ళీ మీకు అంతా పర్ల్ రూబీ గ్రీన్ కాంబినేషన్లోనే వచ్చేస్తుంది. మిక్స్ అయిపోతుంది అనమాట బీడ్స్ కాంబినేషన్స్ అన్నీ కూడా. ఇన్సైడ్ అంతా కూడా పర్ల్ వచ్చేస్తుంది. అసలు ఎంత చూడముచ్చటగా ఉందంటే సూపర్. అండ్ ఇదిగో 2-in-1 రూబీ అండ్ గ్రీన్. దిస్ ఈస్ రూబీ అండ్ దిస్ ఈస్ గ్రీన్. మీరు ఎలా కావాలనుకుంటే అలా వేసేసుకోవచ్చు. చాలా 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 చక్కగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 3950. చూడ చక్కని సెట్. అంటే చూడగానే అంటే దట్ వన్ సెట్ అనేది 2 రకాలుగా వాడుకుంటున్నాము విత్ హై క్వాలిటీ అంటే ఆబ్వియస్లీ మీకే కాదు, నేను అలాగే ఫీల్ అవుతాను. అది ఎవరైనా ఆ ఫీలింగ్ అనేది అలా ఉంటుంది. దిస్ ఈస్ రియల్లీ బ్యూటిఫుల్ కలెక్షన్ విత్ 2-sided స్టోన్తో వచ్చేస్తుంది. ఫీల్ గుడ్ అనమాట. ఫీల్ గుడ్ కలెక్షన్స్ ఉంటాయి చూసారా, ఇది ఆ కేటగిరీ కిందకి వచ్చేస్తుంది. బట్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే స్టోన్ కూడా ఎంత నీట్గా ఇచ్చేసారు, ఎంత రాయల్గా, ఎంత నీట్గా ఉంది అనేది. తెలిసి గ్రీన్లో కూడా ఎలా వచ్చేసింది అసలు బాగుంది కదా. గ్రీన్లో కూడా చాలా బాగుంది. రుబీలో చూసినంతసేపు రుబీలో బాగుంది అనిపిస్తుంది. రుబీ వదిలేసి గ్రీన్కి వచ్చామనుకోండి, అక్కడ కూడా మనకు అదే ఫీలింగ్ వచ్చేస్తుంది. వావ్ ఎంత బాగుంది గ్రీన్లో.
చాలు గొట్టుపూసల కేటగిరీ కింద కూడా వచ్చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మనకు పర్ల్ ఎక్కువ కనిపించేస్తుంది ఈ వర్క్ లో. సూపర్. ప్రైస్ ఈస్ సేమ్ 3950. అండ్ ద నెక్స్ట్ కలెక్షన్ ఈస్ దిస్ వన్. దిస్ ఈజ్ పర్ల్ చౌకర్ వచ్చేస్తుంది మీకు, ఇదంతా కూడా కట్టింగ్ బీడ్స్ లో వచ్చేస్తుంది. అండ్ 3 పెండెంట్స్ వచ్చేస్తాయి అమ్మవారివి, బిగ్ సైజ్ ఆఫ్ పెండెంట్స్ వచ్చేసి సైడ్స్ కి అంతా కూడా ఎలిఫెంట్ వర్క్ వచ్చేస్తుంది. మిడిల్ వచ్చేసి ఏంటంటే అమ్మవారి రూప్ వచ్చేస్తుంది. రూబీ అండ్ అన్కట్ కుందన్. దిస్ ఇస్ రూబీ అండ్ అన్కట్ కుందన్. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. పుష్ బ్యాక్ వచ్చేస్తుంది ఇలాగా. ఎలాంటి డార్క్ సారీస్ మీదకైనా పర్ఫెక్ట్ గా ఆఫ్ చేసుకున్నట్టుగా ఉంటుంది. పర్టికులర్ గా 1 కలర్ 2 కలర్స్ అని కాకుండా వేటి మీదకంటే వాటి మీదకి బాగుంటుందండి. జస్ట్ ఇట్ కాస్ట్ అరౌండ్ 2500. ఇట్ ఈస్ సూపర్. Then after one beautiful collection, that is a set with multicolor beads. Multicolor beads లో మనం ఇంత ముందుకు చాలా కలెక్షన్స్ చూసుకున్నాము, బట్ దేనికైతే డిఫరెంట్. మల్టీలో అంటే మల్టీలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఏంటంటే మీకు లెంత్ వచ్చేసి 24-26 ఇంచెస్ లెంత్లో ఇచ్చేసాము, కొంచెం బిగ్ సైజ్గా ఇచ్చేసాము రెగ్యులర్ దానికంటే కూడా. 24-26 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది మీకు. మధ్య మధ్యలో అంతా కూడా రూబీతో టచ్అప్ చేశాం. యూ కెన్ సీ హియర్. ఇక్కడ అంతా కూడా రూబీ బీడ్స్ తో టచ్అప్ చేసేసాం. చాలా చాలా నీట్ గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇవి చాలా సారీస్ మీదకి వచ్చేస్తాయి, చాలా సారీస్ మీదకి వచ్చేస్తాయి. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా పెట్టిగా వచ్చేస్తాయి. ఇలా వచ్చేస్తుంది. 3 కలర్ ఆప్షన్స్ వచ్చేస్తాయి. రూబీస్ తో టచ్అప్ చేస్తూ మేక్ చేసిన కలెక్షన్. దిస్ ఈస్ పుష్ బ్యాక్ వచ్చేస్తుంది బ్యాక్. ఇక్కడ మీకు ప్రతి మల్టీ కలర్ బీడ్ రూబీతో టచ్అప్ ఇచ్చేస్తాం. సో ఏంటంటే ఈ రూబీతో ఇలా టచ్అప్ ఇస్తూ మల్టీ కలర్ ఇచ్చేసరికి ఏంటంటే రూబీ కొంచెం డామినెంట్గా కనిపించేస్తుంది. అట్ ద సేమ్ టైం వై ఐ హ్యావ్ చూజన్ ఓన్లీ ద రూబీ ఇన్స్టెడ్ ఆఫ్ పర్ల్ అంటే కనుక రూబీ పింక్ లో ఆర్ ఎల్స్ నియర్ బై షేడ్స్ లో ఉన్న చాలా సారీస్ మీదకి ఇది మ్యాచ్ అయిపోతుంది, అందుకని పర్టికులర్గా. ఫినిషింగ్ చూసేసుకోండి ఎంత బాగా వచ్చేసింది. మీరు వీటిని ఎందులో వేసేసినా, ఏ శారీ మీదకి వేసినా నిజంగానే అద్భుతంగా ఉంటుంది. ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1350. ఓకే, చాలా 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 బాగుంటుంది. లెంత్ చూసుకోండి, నేను ఎంత లెంత్లో ఇచ్చాను. 24 కాదు, దిస్ ఇస్ 26 ఇంచెస్ లెంత్. అండ్ మార్కర్ పార్ట్ కూడా మీకు కంప్లీట్గా మ్యాక్సిమం వచ్చేసాయి అనమాట బీడ్స్ అనేవి. అండ్ దెన్ మీకు డోరీ ఇచ్చేసాను. మీకు ఎంత లెంత్ అనేది చూసేసుకోండి. ఇలా వేసేస్తే ఇలా వేసేసుకోవచ్చు లెంత్. ఓకే, ద నెక్స్ట్ ఈస్ బ్యూటిఫుల్ మీకు డబల్ లేయర్డ్ సెట్ చూపించేస్తాను నేను. దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ గోల్డ్ రెప్లికా. అంటే గోల్డ్ రెప్లికా కలెక్షన్స్లో మీరు చాలా చూసి ఉండొచ్చు, కాదనట్లేదు. బట్ ఐ ఫెల్ దిస్ ఇస్, ఈ ఫినిషింగ్ అనేది కొంచెం రేర్గా వస్తుంది. స్మూత్నెస్ చూడండి, అండ్ ఈ వర్క్ స్మూత్నెస్, ఈ డీసెన్సీ, ఆ స్మాల్ పోర్షన్ మీద
ఇదిగో ఎంత డీటెయిలింగ్ వచ్చింది, ఫ్లవరింగ్, ఈ స్మూత్నెస్, ఎవ్రీథింగ్ ఈస్ బ్యూటిఫుల్, ఎవ్రీథింగ్ ఈస్ బ్యూటిఫుల్. జస్ట్ ఇక్కడ యూస్ చేసిన సైడ్ మాప్ ఎంత క్లియర్ కట్గా ఉంది. ఇన్ జనరల్గానైతే ఈ కేటగిరీ ఆఫ్ జ్యువెలరీ అంతా కూడా మీకు అమ్మవారి రూపులో వచ్చేస్తుంది. ఎక్కడో దగ్గర అమ్మవారి రూపు ఉంటుంది, ఐదర్ సైడ్ మాప్లో కావచ్చు, పెండెంట్లో కావచ్చు, ఎడ్జెస్లో కానీ. బట్ ఇది రేర్గా ఏంటంటే టెంపుల్ జ్యువెలరీలోనే వచ్చేసింది, అదే ఫినిషింగ్లో వచ్చింది. కానీ ఇక్కడ ఎక్కడ కూడా గాడ్ మోటివ్ లేదు. దట్స్ జస్ట్ నోట్ పాయింట్, అది నేను చెప్పేది. గాడ్ మోటివ్ లేకుండా టెంపుల్ జ్యువెలరీలో నీట్గా ఉండే కలెక్షన్స్ అంటే రేర్ అనే చెప్తాను నేను, కాస్త తక్కువే మిగతా వాటితో పోలిస్తే. బట్ ఇక్కడ ఈ నీట్నెస్, ఈ డీటెయిలింగ్ అసలు చూడండి, ఈ వర్క్ స్మూత్నెస్ చూడండి, ఈ కెంపు స్టోన్స్, అన్కట్ స్టోన్స్ చూసుకోండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంక ఇంతకంటే క్లోజప్లో నేను చూపించలేకపోతున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మధ్యలో యూజ్ చేసింది కూడా కెంపు అన్కట్ స్టోన్స్, అండ్ ఇక్కడ హై క్వాలిటీ ఆఫ్ గ్రీన్ స్టోన్. బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. కొన్ని కలెక్షన్స్ అంతే, ఎందుకు బ్యూటిఫుల్ అంటే అక్కడ ఎవ్రీథింగ్ మ్యాటర్ అని చెప్పేస్తాను. స్మూత్నెస్ అంటాను, స్టోన్ ఫినిషింగ్ అవ్వచ్చు, క్వాలిటీ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాటర్ అంతే, ఇంకంతకు మించి ఏం లేదు. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 3300. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ ఇవాల్టి వీడియోకి నేను గివ్ అవే గిఫ్ట్ చూపించలేదు, ఇప్పుడు చూపించేస్తున్నాను. దిస్ ఈజ్ ఎ గివ్ అవే గిఫ్ట్ ఫర్ టుడేస్ వీడియో. కంప్లీట్గా కెంపు స్టోన్ వస్తుంది, పోటా స్టోన్ వచ్చేస్తుంది అనమాట. వర్క్ స్మూత్నెస్ అంతా మీకు ఇలా వచ్చేస్తుంది, అండ్ దిస్ వన్ ఈ ఫినిషింగ్లో వచ్చేస్తుంది, నీట్గా ఉంటుంది. దిస్ ఈజ్ ద గివ్ అవే గిఫ్ట్. సో హూ ఈజ్ ద విన్నర్ అనేది కమింగ్ వీడియోలో చెప్పేస్తాను, దీనికి విన్నర్ ఎవరు అనేది. సో మీకు కావాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోవాల్సిందే, కామెంట్ చేయాల్సిందే, లైక్ చేసేసి నంబర్ మెన్షన్ చేయాల్సింది. ఇవి 3 పనులు చేస్తే కనుక యూ మే బి ద విన్నర్. గిఫ్ట్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆల్ ద టైమ్. ఓకేనా? We'll meet you again in the next video. Thank you so much.